హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. వీడియోకి లైక్ కొడితే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అలాగే మీరు ఎవరికి ఓటు వేశారో ఈ వారం కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా మార్పులు అయితే వచ్చాయి, దానికి కారణాలు అలాగే ఫుల్ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాది ఫుల్లే చూస్తారులే అనుకోండి, ఎలా అంటే షార్ట్గా ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంతకు ముందర ఏదైతే తనుజ క్యాప్టెన్సీ అయ్యి నామినేషన్లోకి రాలేదో, ఇంకా ఇక్కడ కళ్యాణ్కి అయితే ఏదైతే అదొక 7 ఇదొక 2 దగ్గర దగ్గర 9 రోజులు ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్సే పడ్డాయి. మొన్న ఇంతకు ముందర వీక్ నామినేషన్ కాట్ నుంచి ప్రతిరోజు ఫ్యామిలీ వచ్చినప్పుడంతా కళ్యాణ్ని ఎలివేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా తన ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ తర్వాత ఈ సోమవారం నామినేషన్లో అలాగే నిన్న టాస్క్ ఫుల్ గ్రాఫ్ పెరుగుతూనే ఉండింది. ఈ 9 రోజులు ఫుల్ పెరిగింది కళ్యాణ్కి అయితే. ఇంకా ఇక్కడేమో తనుజ వచ్చేసి నామినేషన్లో లేదు. ఇంకా ఓట్స్ అన్నీ కళ్యాణ్కే పడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు నామినేషన్లు ఉన్నారు, తనుజ అలాగే కళ్యాణ్. ఇది ఎప్పుడన్నా కళ్యాణ్ ఎలివేట్ అయితే ఒక్కరోజు మొట్టుకే ఓటింగ్ ఆర్డర్లో టాప్ ఉండి మళ్ళీ మరుసటి రోజు కొంచెం తనుజ కంటే కిందకు వస్తున్నాడు. కానీ ఈసారి కొంచెం పికప్ అయింది, ఎందుకంటే ఈ 9 రోజులది కొంచెం గ్రాఫ్ పెరిగింది. తనుజ ఓటింగ్ ఏదైతే ఉందో అది అలానే ఉంది, కానీ ఇక్కడ కళ్యాణ్ ఓటింగ్ కొంచెం పెరిగింది. అందుకే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ అయితే ఉన్నాడు, టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్లో పడుతున్నాయి ఓట్లు అయితే. ఏదైతే ఈ సోమవారం నామినేషన్స్ది, నిన్న టాస్క్, అంతకు ముందర వారంది అంతా కలుపుకుంటే ఆ ఓట్ బ్యాంకు అలాగే ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగి ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే తనుజ అయితే ఉంది. తనుజ ఈ వారం ఇంతకు ముందర వారం ఏమీ లేకపోయినా ఈ వారం నిన్న ఏదైతే టాస్క్ ఆడిందో ప్రేరణ వర్సెస్ తనుజ, దాంట్లో అయితే బాగానే ఆడింది. మళ్ళీ అంత మోసంగా ఏం లేదు. లాస్ట్ సెకండ్లో అందరూ హౌస్మేట్స్ కూడా తనుజానే గెలుస్తుంది అనుకున్నారు, కొంచెంలో మిస్ అయింది అంతే. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు తెలిసింది, అంత ఇదిగా ఆడలేదు, బాగానే ఆడింది. ఇంకా అదే ఇంతకు ముందర నామినేషన్లో లేదు. ఇంకా ఈసారి ఈ సోమవారంలో కూడా నామినేషన్లో కొంచెం హై లెవెల్లో ఎలివేట్ కాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్గా జరిగింది కదా అలా. ఇంకా ఎలా ఓట్ బ్యాంక్ ఉందో అలాగే ఉంది. కళ్యాణ్ కొంచెం పెరిగింది కాబట్టి టాప్లో ఉన్నాడు. ఇక్కడ సెకండ్లో ఇప్పుడు తనుజ అయితే ఉంది. డిఫరెన్స్ ఏం లేదు ఇద్దరికి. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ అయితే ఉన్నాడు. ఇమాన్యువల్ నామినేషన్ లేకొచ్చి నింటే ఒక మంచి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని ముగ్గురు ఎవరు విన్నరు ఎవరు రన్నరు అని గట్టి పోటీ ఉండేది. కానీ ఇప్పుడు కళ్యాణ్కి అలాగే తనుజాకే విన్నర్ రన్నర్ పోటీ ఉంది. ఇమాన్యువల్కి అయితే చాలా తక్కువలోనే ఉన్నాయి, బాగా ఓట్స్ పడుతున్నాయి. 9 వీక్స్ తర్వాత ఇంత రేంజ్లో ఓట్లు పడుతున్నాయంటే గొప్ప విషయమే. ఎందుకంటే టాస్కులు బాగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు. ఎవరన్నా అన్ని ఆల్రౌండర్ అని చెప్పుకోవాలంటే ఇమాన్యువల్ అనే చెప్పుకోవాలి. బాగా ఆడాడు గేమ్ అయితే. నామినేషన్ రాని దానికి కొంచెం ఎఫెక్ట్ పడింది. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత బాధపడతాడు, నామినేషన్లోకి ఎలాగన్నా వచ్చింటే బాగుండే అని. అంతలా థర్డ్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ అయితే ఉన్నాడు. డీమన్ చెప్పా కదా, ఏదన్నా మనం ఎలివేట్ అవ్వాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ కొంచెం గొడవల్లో ఉంటే తెలుస్తారు జనాలకి, ఒక్కరు ఒక్కో సైడ్ తీసుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ సైడ్ కొంతమంది, తనుజ సైడ్ కొంతమంది, డీమన్ సైడ్ ఇమాన్యువల్, ఏదన్నా గొడవ జరిగినప్పుడల్లా. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో అయితే అప్పుడే కొంచెం ఈ మధ్య ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది, బాగా గేమ్స్ ఆడతారు, ఎవరు సపోర్ట్ చేయలేదని. ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ కొంచెం ఎలివేట్ అవుతూ టాస్క్లు బాగా ఆడతాడు కాబట్టి ఫోర్త్ ప్లేస్లో అయితే డీమన్ అయితే ఉన్నాడు. ఇక్కడ ఇమాన్యువల్కి డీమన్కి సేమ్ రేంజ్లో ఉన్నట్టే. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి సంజనా గారు అయితే ఉన్నారు. సంజనా గారు మన ఏదైతే నామినేషన్ జరిగాయో అంతకు ముందర నుంచి ఓట్ బ్యాంక్ ఉంది, చెప్పే కదా. కొంచెం ఎప్పుడు ఎగ్స్ దొంగతనం చేసిన ఫస్ట్ స్టార్టింగ్లో ఓట్ బ్యాంక్ ఏదైతే క్రియేట్ అయిందో అది అలాగే కొనసాగుతూ వస్తూ ఆవిడని ఇంతవరకు తీసుకొని వచ్చింది. కొంచెం తగ్గింది కానీ ఓట్ బ్యాంక్ అయితే అలాగే ఉంది. ఇంకా ఆవిడైతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. మన నామినేషన్లో ఏదైతే జరిగిందో అది కొంచెం ఎఫెక్ట్ పడాలి, కానీ అందరూ ఆవిడకే ఎక్కువ బయట వాళ్ళ ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు, దాంట్లో ఏం తప్పలేదు. నన్ను కూడా ఆవిడ చెప్పారు, నేను చూసిందే చెప్పా, ఆవిడ దాని మీదే ఉన్నారు, నేను చూసిందే చెప్పా, నేను నాకు సారి వచ్చి అడిగినా కూడా దాని మీద ఏదన్నా చూసుకుంటా కానీ సారీ మోటుకు చెప్పనని హౌస్మేట్స్ అందరూ చెప్పారు. ఇమాన్యువల్ కూడా చెప్పాడు, సారీ చెప్పమ్మా అంటే లేదు, నేను చూసిందేగా చెప్పింది, ఇది నా గేమ్, నన్ను గేమ్లోనే లేదు ఇన్ని రోజులు ఏమీ ఆడలేదనింది, ఇప్పుడు తెలుస్తుంది నేను ఉన్నాను హౌస్లో గేమ్ ఆడుతున్నాను అని, ఇది నా గేమే, వాళ్ళు అలా కూర్చున్నారు, నేను అలా చెప్పాను కదా అది నా గేమే, ఇప్పుడు తెలుస్తుంది నేను ఉన్నానని ఆవిడైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా సాటర్డే రోజు చూసుకుందాం. ఇమాన్యువల్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాళ్ళిద్దరు నీ క్లోజే కదా, నువ్వు మామూలుగా ఉన్నప్పుడు చెప్పి నింటే బాగుండేది, ఇది నామినేషన్లో పెట్టకుండా ఉండాల్సింది, ఎందుకంటే అది వేరేలాగా వెళ్తుంది అని చెప్తే ఆవిడ, నేను ఇన్ని రోజులు ఉండి ఏం చేశాను, నువ్వు గమ్మున ఉన్నావు అన్నప్పుడు అది కాదా అని, నేను అందుకే దాన్ని మ్యాటర్ తీసుకొని వచ్చా, అది హౌస్లోడ్ది కదా అంటుంది. చూద్దాం శనివారం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు ఇంతకు ముందర బాగా పేలింది, అదే చెప్పా కదా నామినేషన్స్.
ఏదైతే రఫ్గా మాట్లాడి మేనరిజమ్స్ చేశారో అందరూ ఆడియన్స్ కూడా బాగా మెచ్చుకున్నారు. ఇన్ని రోజులు ఇంత సైలెంట్గా ఉన్నాడు, బాగా నామినేషన్స్ చేశాడు అని వాళ్ళ కూతురు వచ్చినప్పుడు కూడా చెప్పింది, నామినేషన్స్ బాగున్నాయి నాన్న, అలాగే కంటిన్యూ చేద్దామని ఇక్కడ తనుజాని నామినేట్ చేశాడు సీక్రెట్ది. ఇంకా ఇక్కడ వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేశాడు. ఇక్కడ దివ్య రివర్స్ ఉంటే బాగుండేది, కానీ దివ్య రివర్స్ అవ్వకుండా ఏడుస్తూనే ఉంది. మీకు నేను చాలా సపోర్ట్ చేశాను, మీ ఫ్యామిలీ వచ్చినప్పుడు నన్నే అన్నారు, ఇప్పుడు మీరు కూడా నన్నే అంటున్నారు అని. ఇంకా ఇక్కడ రెస్పెక్ట్ అని నాగబాబు గారిని కూడా మధ్యలోకి తీసుకొచ్చారు. కానీ నేను అట్లా ఏం అనలేదు, ఎవరిని మీ ఫ్యామిలీని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ నేను రెస్పెక్ట్ చేయకుండా లేదు. ఇంకా నువ్వు చేయి చూపికు అంటే నేను మాట్లాడుతున్నా అంతే, నేను మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడూ చేయలేదని కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకా ఆవిడేమో ఏడ్చేసింది. ఇక్కడ నామినేషన్ అంతగా వర్కౌట్ కాలేదు బర్నీ గారికి. ఇంకా ఇంకోటి వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసిపోయారు, తనుజ వర్సెస్ దివ్య. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఈయన పాయింట్ పెట్టింటే కొంచెం హైలైట్ అయ్యేదేమో, కానీ వాళ్ళు కలిసిపోయారు. వీళ్ళిద్దరు గురించి మనం ఎందుకు కొట్టుకోవాలి, ఈయన గురించి మనం ఎందుకు కొట్టుకోవాలి, మనకేం మనం ఆడుకుందామని. ఇంకా అంతటితో అది పేలలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న ఎక్కడో ఉండేవాడు ఫస్ట్ స్టార్టింగ్లో. ఏది చేసినా సింపతి బ్యాక్గ్రౌండ్ కానీ కామెడీ కానీ ఎలివేట్ కానీ ఏదో ఒకటి చేసి లేపారు. చాలా మేమీ పేజెస్. ఏదన్నా వైరల్ అయిందంటే పోస్ట్ అది సుమన్ శెట్టి అన్నది. స్టార్మాలో కూడా ఇప్పుడు కూడా వైరల్ అయిన పోస్ట్ ఏదన్నా ఉందంటే అది సుమన్ శెట్టి అనేది. అంతలా పాపులర్ అయ్యాడు సుమన్ శెట్టి అన్న, చాలా మంచోడరా ఇదని. ఇప్పుడు ఇంకొస్తూ ఆయనకి పడింది ఎఫెక్ట్ ఏదంటే నామినేషన్స్తే ఒప్పుకోకపోయినా, ఎందుకంటే ఆయన కరెక్ట్గా నామినేషన్స్ చేయలేడు, ఆయన దగ్గర పాయింట్లు ఉండవు. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, లేకుంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని వేస్తాడు. అవి ఇంతవరకు ఒక్కటిగానే పేలినట్టు అనిపించలేదు. మ్యాక్సిమం సంజనా గారికి ఓటు వేస్తాడు, లేకుంటే కళ్యాణ్ పట్టుకుంటాడు. ఈ మధ్య తనుజాని కూడా పట్టుకున్నాడు లేండి. అలా ఒకటి పేలలేదు. ఇంతకుముందు వారం కూడా సంజనా గారు చెప్పిందంటే ఇంకా మోసం అదైతే అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి దివ్య అయితే ఉంది. ఇంకా దివ్య ఇంతకు ముందర చెప్పా ఒకసారి, ఏదైతే ఇంతకు ముందర వారం ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినంటే ఖచ్చితంగా ఆవిడికి నెగిటివ్ అయ్యేది. కానీ ఈ వారం ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు. ఇంకా అలాగే ఉండి ఈ వారం కనుక ఆవిడ బయటికి వెళ్తే ఆవిడకి ఏం పోదు, ఆవిడ ఎలా వచ్చిందో అలాగే బయటికి వెళ్తుంది. ఎందుకంటే ఇంతకు ముందర వెళ్ళింటే ఖచ్చితంగా నెగిటివ్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆవిడ బయటకు వచ్చినాక చూసుకున్నాక తెలిసేది, తనుజాతో పెట్టుకున్నందుకే నేను బయటికి వెళ్ళిపోయా, ఆ తర్వాత కొంచెం నెగిటివ్ కూడా ఉండేది కదా, దానికే వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు కాబట్టి ఓట్లు లేని దానికే బయటకు వచ్చేసింది, దానికి ఏం సంబంధం ఉండదు. గేమ్ అయితే ఈవిడ బాగా ఆడారు, కానీ బర్నీ గారితో ఏదైతే బాండ్స్ అన్నారో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఈవిడ పోయి వాళ్ళని చెడగొట్టింది అని కొంతమంది అయితే ఆవిడ మీద నెగిటివ్ ఫస్ట్ నుంచి ఉంది ఆవిడకి. అది అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇంకా ఆవిడ చేసేది కూడా అలాగే చేస్తుంది. బర్నీ గారితో కానీ ఇక్కడ తనుజ మాట్లాడితే ఫుల్ జెలస్ ఫీల్ అవుతుంది, ఒప్పుకపోయినా జెలస్ ఫీల్ అయింది. ఇంకా ఈ మధ్య తెలుసుకునింది, ఊరికే వాళ్ళ గురించి మనం ఎందుకు కొట్టుకోవాలి, మనకేం మనం ఆడుకుందాంలే అని. ఇప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కలిసిపోయారు కాబట్టి సరిపోయింది. బాగానే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. ఇంకా లాస్ట్ ప్లేస్లో అయితే దివ్య ఉంది. ఇంకోటి వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ ఉండే కూడా ఛాన్సెస్ ఉంది ఈ వారం అయితే, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఒకటి వచ్చేసి దివ్య, ఇంకోటి వచ్చేసి ఎవరిని పంపిస్తారో తెలియదు. లాస్ట్ 4లో ఉన్న ఎవరన్నా ఎగిరిపోవచ్చు. ఫస్ట్ 4లో ఉన్న సేఫ్, లాస్ట్ 4లో ఉన్న ఎవరన్నా ఇద్దరు ఎగిరిపోవచ్చు.